గ్రంథాలయాల్లో 40 రోజుల పాటు జరిగే వేసవి విజ్ఞాన తరగతుల ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, మాజీ మేయర్ గంగాడ సుజాత కోరారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులను వారు ప్రారంభించారు. ముందుగా అక్కడ గల సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజ చేశారు. ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు గ్రంథాలయాలకు రావాలని కోరారు. మీ స్నేహితులు చుట్టుపక్కల ఉండేవారిని కూడా తీసుకురావాలన్నారు. విద్యార్థులకు రకరకాల కథలు, నీతి వ్యాఖ్యలతో పాటు యోగా వంటివి నేర్పించడం జరుగుతుంది అన్నారు. గంగాడ సుజాత మాట్లాడుతూ గతంలో ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చేవారని, ఇక్కడ చదువుకుని అనేక మంది ఉద్యోగాలు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల్లో పఠనాశక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు వేసవి విజ్ఞాన తరగతులు దోహదం చేస్తాయని తెలిపారు. ఒకవేళ తాను తప్పు చెప్తే ఇలా కాదు, ఇలా ఆలోచించాలి అని చెప్పడం నేర్చుకుంటారు. అవునా? ఇవన్నీ జరుగుతున్నాయా? ఈ స్టోరీ టెల్లింగ్ ఇదంతా జరిగిందా? రేపటి నుంచి మీరు క్వశ్చన్స్, మీరు స్టోరీ చదివి మీరు ఇలా అడగడం నేర్చుకుంటారా? చిన్నపిల్లలతో మీరు చెప్పిస్తారా ఆన్సర్లు? అలా లీడర్స్ ఇలా చేద్దామా? అలా ఎందుకంటే నేను అందరికీ అని చెప్పలేదు. సో మీరు లీడర్స్ని సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? బాగుందండి చేయడం. వస్తారా ఖచ్చితంగా? రోజు చేస్తారు. ఇది ఒక లైఫ్ లెసన్ అనమాట. ఇది ఒక లైఫ్ స్కిల్. మనకి గుర్తులు పెంచి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఈ స్టోరీస్ వచ్చాయన్నమాట. మంచి పని చేశారా రాజు? పిల్లలకి ఏ పిల్లలకి? రాజు పిల్లలకి. రాజు పిల్లల తర్వాత పిల్లలు చాలా మంది జబ్బులు తిని అసలు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి శక్తి లేకుండా అయిపోతున్నారు. కానీ రంగంలో దానివల్ల వచ్చే మరి పురుష ప్రభావాన్ని కొందరు దూరం చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి యోగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన సమ్మర్ క్యాంప్ జూన్ 6వ తేదీ వరకు జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఆర్ ప్రసాద్ గారికి, అలాగే ఎక్స్పైర్ గంగాడ సుజాత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యోగా టీచర్ కనకాల శ్రీనివాసరావు గారు, స్టోరీ టెల్లింగ్కి సాయు గారు, స్పోకన్ ఇంగ్లీష్ తెరేసా గారు, డ్రాయింగ్ తిప్పిరి రవీంద్ర గారిని కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బొమ్మరీలు స్టూడెంట్స్ని ఇనిషియేట్ చేసుకొని తీసుకువచ్చిన రాజలక్ష్మి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అమ్మ, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కూడా మీరు చెప్పి వాళ్ళని కూడా ఈ సమ్మర్ క్యాంప్స్కి తీసుకొని రావాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా మరి మన యొక్క సుచిత్ర గారు గ్రంథాలయ చైర్పర్సన్గా తన యొక్క పదవిపాలితం తీసుకున్న తర్వాత ఈ గ్రంథాలయం యొక్క రూపురేఖలు మార్చడం జరిగింది. అంతేకాకుండా లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో అనేది మరి పాత రోజుల్లో అంటే ఇప్పుడు టీవీలు, మొబైల్స్ లేని రోజుల్లో అయితే అందరూ కూడా లైబ్రరీకే వచ్చి న్యూస్ పేపర్లు కానీ అలాగే రకరకాల బుక్స్, ఎవరెవరికి ఏ రకమైన బుక్స్ కావాలో, స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి సంబంధించినవి కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కానివ్వండి, ప్రతిదీ కూడా లైబ్రరీకి వచ్చి చదువుకొని ప్రిపేర్ అయ్యి మరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి టెక్నాలజీ పెరిగిన తర్వాత అందరి చేతులు కూడా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇందులో టీవీలు, ట్యాబ్స్ ఇవన్నీ ఉన్న తర్వాత యొక్క లైబ్రరీకి ప్రజలు రాకపోవడం చాలా తగ్గించేశారు. అసలు న్యూస్ పేపర్ ప్రతి ఇంటికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది తగ్గిపోయింది. కానీ మరి మన యొక్క మేడం గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మరి వారు తీసుకున్న అనేకమైన మార్పుల్ని తీసుకురావడంలో మీ యొక్క పిల్లల్ని ఇప్పుడు యొక్క సమ్మర్ క్యాంప్ని ఒకేషనల్ ట్రైనింగ్ మరి సెంటర్ లాగా దాన్ని చేసుకున్నాను.
అలాగే మీ అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, అలాగే రీడింగ్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ కెపాసిటీ స్టూడెంట్స్లో కూడా చాలా తగ్గిపోయింది. అలాంటి రీడింగ్ కెపాసిటీ కూడా నాకు పెంచుతూ నాకు రకరకాల యాక్టివిటీస్ని రూపొందించడం అనేది వాళ్ళని నాకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే పిల్లలందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని మీరు తీసుకొని మరి ముందుకు వెళ్ళాలని, అలాగే మీకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే యోగా అన్నిటికంటే ముఖ్యమైనది యోగా. మన భారతీయ చరిత్రలోనే యోగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి ఒక్క మనిషి తన మానసిక ఆరోగ్యం కోసం, అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటేనే మనకి స్ట్రెంగ్తన్ అవుతాము. తర్వాత మంచిగా బాగా చదువుకోవడానికి కానివ్వండి, వేరే పనులు చేయడానికి కానివ్వండి, మనకు అవకాశం ఇవ్వడానికి యోగా అనేది మనసుకి శరీరానికి శక్తినిచ్చేది యోగా. కాబట్టి యోగా క్లాసెస్ కూడా మరి కండక్ట్ చేయడం అనేది నేను నిజంగా అభినందిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.